నమస్తే, వెల్కమ్ టు ఆత్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ ఇమంది రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, ఇప్పుడు చూసుకుంటే మనం వేణుస్వామి ఆయన ఎప్పుడు ఏ ప్రకటన చేస్తారో ఎవరికి తెలియదు. ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక సంచలనంగా మారుతూ ఉంటుంది. ఆయన ఎక్కువ సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్తు చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవమో తెలియదు, కానీ భయపడే విషయాలని చాలా వరకు ఆయన వెల్లడిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞం మీద కూడా ఒక కామెంట్ అనేది చేశారు. అది మీరు వినే ఉంటారు. దానికి సంబంధించి మీకు తెలిసిన వివరాలు తెలియజేయండి. ఆ వేణుస్వామి గారికి ఒక విచిత్రమైనటువంటి దృష్టి ఉంది. ఓకే, మనకి ఇండియాలో 135 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా. అందులో మన ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో కలిపి 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాగే ఇందులో ఆల్మోస్ట్ చాలా మంచి సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు కానీ, బయట ధనవంతులు కానీ ఒక 1000 మంది ఉంటారు. ఇందులో జాతకాలు నమ్మేవాళ్ళు ఒక 500 మంది ఉంటారు. కానీ జాతకాలు నమ్మిన తర్వాత వేణుస్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా ఒక 300 మంది ఉంటారన్నమాట. వీళ్ళు ఆస్థాన వాళ్ళు ఏమంటారంటే ఆస్థాన వాళ్ళు, ఆస్థానానికి చెందిన వాళ్ళు, పల్లకి మోసేవాళ్ళు. వేణుస్వామి పల్లకిని మోసేవాళ్ళు అన్నమాట. ఆయనకి వేణుస్వామి గారికి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 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 50 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు, 100 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు, అంతకు మించి సంపాదిస్తున్న వాళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళు మాత్రమే కనిపిస్తారు. అంటే 135 కోట్ల మంది జనాభా ఉంటే ఒక 135 మందినే చూస్తాడు. మిగతా వాళ్ళని చూడు, మిగతా వాళ్ళు కనిపించరు. ఒక పేదవాడు ఉన్నాడు, గోల్డ్ మెడలిస్టు, ఆయనకు ఉద్యోగం రాలేదు, నువ్వు ఈ పని చేస్తే ఉద్యోగం వస్తుంది అని ఆ పేదవాడిని, ఆ గోల్డ్ మెడలిస్ట్ని ఉద్యోగంలో పెడితే బాగుంటుంది కదా. అవును, వాడు ఉంటాడు మంచి నిష్ణాతుడు, ఈ రెజ్లింగ్లో వాటోను చాలా బాగుంది కనయ్యా, ఈ పలానా వాళ్ళు కలుసుకుంటే నీకు మంచి అవకాశం ఉంటుంది, నేషనల్ రెజ్లింగ్ పోటీలో నువ్వు ఫస్ట్ వస్తావంటే వాడు నిజంగా వస్తే దేశానికి పేరు ఉంటుంది, వాడికి లైఫ్ ఉంటుంది. మనం సగర్వంగా మనం ఛాతీ విరుచుకొని తిరగచ్చు కదా. అయ్యేడు ఇక్కడ విజయ్ దేవరకొండ పడిపోతాడు అంటే వాళ్ళ నాన్నగారు పరిగెత్తుకుని వెళ్ళాలన్నమాట. ఏమయ్యా మావాడు పడిపోతాడు, ఏం చేస్తే నిలబడతాడు, 10 లక్షలు అవుతుంది పూజకి అని 10 లక్షల రూపాయలు. అయితే మన ప్రభాస్ చాలా కష్టాలు వస్తాయి, ఏం చేస్తే కష్టాలు పోతాయినైనా ఇంకో 10 లక్షలు. అలాగే సమంత చైతన్య విడిపోతారు, అదేంటిది ఏం చేస్తే మీరు కలిసి ఉంటారు అని వాళ్ళు అడగలేదు. వాళ్ళు చూసావా నేను పూజ చేయలేదు, సమంత చైతన్య విడిపోయారు అని చెప్పినట్టుగా జరిగింది. అలా అన్నమాట. సమంత చైతన్యకి సంబంధించి కూడా ఇంతకు ముందే చెప్పారు ఆయన. చెప్తారమ్మా. ఇప్పుడు సమంత గురించే కాదు, ఎవరైనా సరే సహజంగా కొంతమంది బాగా గొప్పవాడి ఇల్లు నువ్వు చూడలేదు. నువ్వు నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో ఉండేవాడిని. ఎన్టీ రామారావు గారి ఇంటికి వస్తే ఎన్టీ రామారావు గారి భార్య దేవత బసవతారకమ్మ, కానీ చిన్నాయన తాలూకు భార్య లక్ష్మీదేవి ఉండేది. ఆవిడేం చేసేది, ఎవరు వచ్చినా సరే నువ్వు వచ్చావనుకో, రాగానే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్తుందంటే, అమ్మాయి ఎందుకో నన్ను నచ్చలేదండి అంటది అన్నమాట. నువ్వు చేసింది ఏదైనా పొరపాటున అంటే నీ ఇష్ట ప్రకారంగా చేసుకొని వెళ్ళిపోయావు అనుకోండి, అదేంటిది అమ్మాయి అలా చేసింది అని అన్నాను అనుకోండి. నేను ముందు చెప్పాను కదండి. అంటే ఆయన ముందు సహజంగా వ్యక్తుల మీద ఒక బ్యాడ్ ముద్ర వేసేస్తారన్నమాట. ఒక ఎవడొచ్చినా సరే జ్యోతిష్యుడు వచ్చినా ఆ జ్యోతిష్యుడికి కూడా బ్యాడ్ ముద్ర వేస్తారు. ఎందుకంటే అలా వేయడంలో ఏమవుతుందంటే ఏం జరిగినప్పుడు కూడా ముందే చెప్పాను కదా అంటదన్నమాట. అలాగా ఆ పాలసీ అయింది. ఎవరైనా మనకి సోనం బాబు చెప్పినట్టు ఒక క్లాప్ కొడితే ఆయన ఫ్లాప్ కొడతాడు అన్నమాట. శుభం పెళ్లి చేసుకుంటే విడిపోతారంటే దుర్మార్గుడు. అలాగే తర్వాత ఏంటంటే వాళ్ళకి పేదవాళ్ళ మీద దృష్టి పెట్టమని చెప్పండి. వర్షాలు రావడం లేదు, వర్షాల కోసం పూజలు చేయమని చెప్పండి.
చదువుకున్న వాళ్ళకే భరోసా కనిపించడం లేదు. ఆ చదువుకున్న వాళ్ళకి ఏదో భరోసా కనిపించమని ఆ పెద్దవాళ్ళకి, ఆ సీఎం గారికి, కేసీఆర్ గారికి, ఆ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. అంతేగాని పూర్తిగా వాడు చచ్చిపోతాడు, వీడు దెబ్బైపోతుంది, విజయ్ దేవరకొండ దెబ్బైపోతాడు, అక్కడ ప్రభాస్ దెబ్బైపోతాడు, ఈ దెబ్బలైపోవడవా? సరే ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బ తినేస్తాడు. ఇట్లా పరిగెత్తుకుని వస్తాడు కదా, ₹1 కోటి ఇచ్చినట్టు దెబ్బ పైకి వచ్చేస్తాడు. నేను చెప్పినట్టు చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, ఇలా సీఎం అవడు. లెక్కను కూడా అవ్వండి. అంటే ఇప్పుడు మరి మోక్షజ్ఞ కోసం ఆయన ప్రాబ్లం ఉంది అని చెప్పలేదు, కానీ రాజకీయాల్లో అయితే ఎదగలేడు, కానీ హీరోగా మాత్రం అందరిని మించి రాణిస్తాడు అంటున్నారు. అది ఏం ఆశించి చెప్పాడు మరి? నీకు జ్యోతిష్యం ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ ఫ్యాక్టర్ అమ్మా. ఒకటి సైకలాజికల్ ఫేస్ రీడింగ్ ఉంటుంది, చూసారు కదా. ఆ ఫేస్ రీడింగ్ మొదటి నుంచి అంటే కొంచెం కల్టివేట్ చేసేవాళ్ళు ఫేస్ రీడింగ్ బట్టి చెప్తారు. రెండవది ఏంటంటే ముందు జ్యోతిష్యం చెప్పేవాడు టైం బాగుండాలి. నీకు అర్థమైందా? నీ జ్యోతిష్యం చెప్తున్నానంటే నా వాక్కు శుద్ధి, నేను చెప్పేది ఫలించాలన్నమాట. నా టైం బాగుంటే నేను చెప్పింది నిజం అవుతుంది, లేకపోతే నా టైం బాగాలేకపోతే చెప్పింది పోతుంది, దెబ్బలు తినేస్తాను నేను. అలాగా ఆ టైం బాగుండి ఏదో బంగారం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఏవో వస్తున్నాయి. తర్వాత అసలు జ్యోతిష్ శాస్త్రం ఉందా? ఉంటే జ్యోతిష్ శాస్త్రం చదివారా? జ్యోతిష్ శాస్త్రం తాలూకు పద్ధతి ఏమిటి? నువ్వు పుట్టినప్పుడు నీ టైము గంటలు, నిమిషాలు, ఘడియలు, విఘడియలు కూడా ఉండాలన్నమాట. ఈ శాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన భారతీయుడు వరహమిహిరుడు. ఓ శాస్త్రం ఉంది, దీనికి మంత్రశాస్త్రం ఉంది, మనకి లేదు, మలయాళంలో ఉంది. అలాగే జ్యోతిష్ శాస్త్రం మనకు ఉంది, కానీ ఎవడు చదువుతాడు, ఎవడు చదవడు. ఈ చెప్పే వాళ్ళందరూ సైకలాజికల్గా మనుషుల్ని చదువుతారన్నమాట. మనుషులు బలహీనతలను చదువుతారు. తర్వాత మనుషుల్లో మాట్లాడుతుండగానే ఆయన తాలూకు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలాగుంది అవన్నీ క్షుణ్ణంగా కనుక్కుంటారన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చినట్టయితే హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు, లేకపోతే పరిస్థితులు బాగాలేవు అనుకుంటే ఆ హస్బెండ్ అలా ఉంటుండే వైఫ్ మొత్తం మాట్లాడేస్తుంది. వద్దంటుండే పెట్టేసరి బాబు వ్యాపారంలో మొత్తం నష్టపోయాడు అంటదన్నమాట. అంతేనా? అంతేకాదు బాబా ఎదవలు వాళ్ళందరితో స్నేహితులతో కూడాడు, తాగుడు, ఒకటే తాగుడు, రాత్రులు రావడం మానేశారు, మొత్తం నాడే చెప్తే. జ్యోతిషులే చెప్తాడు, ఇవన్నీ చెప్తారన్నమాట. ఉండమ్మా నాకు తెలుసు కదా, మొహం చూస్తే తెలిసిపోతుంది, నువ్వు చెప్తావంటే ఏం కడుపు పంట బాబు, ఏం చెప్పమంటావు? మొత్తం అన్నీ అమ్మేసాం, ఏం లేదు మా దగ్గర. ఇప్పుడు పొలాలు అమ్మేసాం, బంగారం అమ్మేసాం, ఇల్లు తాకట్లో ఉంది. నువ్వు చెప్పేది ఏముంది బొచ్చు జ్యోతిష్యంలో? అన్నీ అలా చెప్తున్నారు కదా. అంటే వ్యక్తుల తాలూకు బలహీనతలని మీద క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పేదే జ్యోతిష్యం. కానీ ఇవి స్వామి గీని స్వామి చెప్పింది ఏది కరెక్ట్ కాదు, జనరల్గా కరెక్ట్ కాదు. వాళ్ళు అంటే వాళ్ళ టైం బాగుండాలి. అంటే ఈ రకంగా నేను డబ్బు సంపాదించగలిగి ఉండాలి. ఈ రకంగా డబ్బు సంపాదించగలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా డెఫినెట్గా నాకు ఉంటుందన్నమాట. అంటే మట్టి అమ్ముకొని కూడా కోట్లు సంపాదించేస్తారు. కొంతమంది కామంతులు ఉంటారు, మంచి బలిష్ఠులు ఉంటారు, రౌడీలు ఉంటారు, దాదాగిర్లు ఉంటారు. అలా ఏం చేస్తారు? వాడు ఇక్కడి నుంచి ఆ ఊరిలో కొత్త ప్లేస్ని పరిగణలో తీసుకుంటారు. ఇదంతా ఈ బాబు అక్కడ 1 కిలోమీటర్ దూరం మేము మట్టి అమ్ముకుంటామని చెప్తారు. ఎన్ని కోట్లు సంపాదిస్తారమ్మా? ఆ మట్టి అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారంటే ఒకటి రాసిపెట్టి ఉంది, వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి మట్టి అమ్ముకొని సంపాదించేస్తున్నారు అన్నమాట. అంతేగాని వేణుస్వామి చెప్పిన దాంట్లో ఏది నిజం లేదు. నీ స్వయం కృషి, నీ తాలూకు కష్టార్జితమే నిజం. మోక్షజ్ఞ ఇకపోతే సూపర్ స్టార్ అంటారా? నందమూరి వంశంలో అసలు సిసలైన వారసుడు మోక్షజ్ఞ. బాలకృష్ణ ఊరుకుంటాడా? బాలకృష్ణకి ఎంతమంది అయితే ప్రొడ్యూసర్లు ఉన్నారో అంతమంది ప్రొడ్యూసర్లు కూడా మోక్షజ్ఞతో సినిమాలు చేస్తారు. అంతకుముందు మోక్షజ్ఞ చాలా లావు ఉండేవాడని చెప్పి, అసలు మూవీకి పనికొచ్చే మెటీరియల్ కాదని చెప్పి చాలా మంది బాడీ షేమింగ్ చేశారు. బట్ ఇప్పుడు జిమ్కి వెళ్ళి చాలా యంగ్గా తయారై చాలా స్మార్ట్గా రెడీ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ అప్లోడ్ చేశాడు. అవి చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందని ఎగ్జైట్ అవుతున్నారు. నిజంగా మూవీలో రాణించగలడంట. నీకు మూవీలో రాణించాలంటే బ్యాక్గ్రౌండ్ కావాలమ్మా. ఇప్పుడు నీకు ఒకటే చెప్తున్నాను,
బాలకృష్ణకి ఎన్టీ రామారావు గారికి ఉన్న ప్రొడ్యూసర్లు ఆ బెల్ట్ అంతా బాలకృష్ణకి వచ్చింది. అలా బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్స్ అందరూ మోక్షజ్ఞకి వచ్చేసారు. బాలకృష్ణకు ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ మోక్షజ్ఞకి వస్తారు. డబ్బు పారేస్తే చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. డబ్బులు ఇచ్చామనుకో మంచి ఫైట్స్ నేర్పుతారు, మంచి డ్యాన్సెస్ నేర్పుతారు, మంచి డ్యాన్సర్లు పెట్టుకుంటే చేయించుకుంటారు, మంచి ఫైటర్స్ పెట్టుకుంటే చేయించుకుంటారు. డబ్బు ఇక్కడ కనుక సినిమాలో కావాల్సింది ప్రధానంగా డబ్బు, సర్కిల్ తప్ప మీరు అనుకున్న ఒక కృష్ణో నాసి దుర్భిక్షం అంటే ఆవిడ దగ్గర రానివాడు. బాలకృష్ణ కొడుకు కాబట్టి దగ్గర రానిస్తాడు, వాడికి ఫైట్స్ చెప్తారు. ఇదే వ్యవహారం అన్నమాట. ఇప్పుడు నేను డైరెక్టర్ని, చాలా పెద్ద డైరెక్టర్ అవుతాను అనుకున్నారు, మంచి రైటర్ని, నాకేముంది బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అదే బ్యాక్గ్రౌండ్ ఉంటే డెఫినెట్గా మా నాన్న డైరెక్టర్, ఆటోమేటిక్గా నేను డైరెక్టర్ అవుతాను కదా. నేను డైరెక్టర్ కావచ్చు, కనీసం హీరో అవుతాను కదా. ఇప్పుడు తమిళ్లో చంద్రశేఖర్ పెద్ద డైరెక్టరు, ఆ కొడుకు విజయ్ ఉన్నాడు, సూపర్ స్టార్ కదా, విజయ్ దళపతి అంటారు అన్నమాట. అలాగా అంటే సినిమా ఫీల్డ్లో కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కావాలి, అదృష్టం కావాలి. రెండూ ఉన్నాయి కనుక మోక్షజ్ఞ రేపటి సూపర్ స్టార్ అవుతాడు. ఇది ఖాయం చేసుకోండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాటి టాపిక్. చూస్తూనే ఉండండి ఆద్య మీడియా.